ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఫ్లెక్సీల వివాదం రాజుకుంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన ఫ్లెక్సీలను ఒకరికొకరు తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. పల్నాడు జిల్లా నెమలిపురి, దాచేపల్లి మండలం గామాలపాడు, గుంటూరు జిల్లా చింతలపూడితో పాటు కృష్ణా జిల్లా విస్సన్నపేటలో 3 పార్టీల మధ్య వివాదాలు రాజుకున్నాయి. ఇక నెమలిపురిలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో టీడీపీ వర్గీయులపై వైసీపీ నేత కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. కార్యక్రమాలకు కానివ్వండి, ఆ గ్రామ సర్పంచి, ఆ గ్రామంలో ఉండే ప్రథమ పౌరుడు ఉన్నటువంటి సర్పంచ్ గారికి తెలియజేయాలి. వారి అధ్యక్షతన ఏదైనా సమావేశాలు కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ ఇక్కడ బురదాల నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యుల గారికి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉంది. ఇదేదో ధరల పరిపాలన అనుకుంటున్నాడు. ప్రజాస్వామ్యం ఇది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్. హరీష, రాష్ట్రంలో ఫ్లెక్సీల వివాదం రోజు రోజుకి ఎక్కువ అవుతోంది. ఈ పరిస్థితుల్లో దాదాపు దాడులు చేసుకునే వరకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల వైసీపీ ఎన్నికల నేపథ్యంలో 2 బహిరంగ సభలు నిర్వహించింది. సిద్ధం అని చెప్పేసి ఆ సిద్ధం బహిరంగ సభలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పాటు ఫ్లెక్సీ లోగోని పెడుతూ ఆయన మొత్తం సిద్ధం అనేటటువంటి లోగోతో మొత్తం వెలిసినటువంటి ఫ్లెక్సీల నేపథ్యంలో జనసేన కూడా మేము సిద్ధం అనేటటువంటి పోటీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ముందుగా రాష్ట్రంలో వారం క్రితం విజయవాడ కృష్ణలంకలో వెలిసినటువంటి ఫ్లెక్సీ అనేక వివాదాలకు దారితీసింది. మేము సిద్ధం అని చెప్పేసి జనసేన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ, దానితో పాటు ఎవడ్రా మనల్ని ఆపేది అనేటటువంటి ఫ్లెక్సీ కూడా వివాదం దారితీసినటువంటి నేపథ్యం. దీనిపైన వైసీపీ కూడా ఇప్పటికే కౌంటర్ ఇచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ కూడా దీనిపైన సిద్ధం అనేటటువంటి మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాము, 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు నిలపబోతున్నాము, మీరు ఎందుకు సిద్ధం, జనసేన దేనికి సిద్ధం అని చెప్పేసి ప్రశ్నించినటువంటి నేపథ్యం. అదేవిధంగా ఈరోజు కూడా ఎన్టీఆర్ జిల్లా విసనపేటలో కూడా సిద్ధం అనేటటువంటి పోస్టర్కి పోటీగా జనసేన కూడా మేము సిద్ధం అనేటటువంటి ఫ్లెక్సీ వెలిసింది. అదేవిధంగా గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో కూడా నెమలపూరి, అదేవిధంగా పల్నాడు జిల్లాలో మిగతా ప్రాంతాలు, ఇటు దాచేపల్లి ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఈ 2 ఉభయ పార్టీలు కూడా పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం, అక్కడ నెమలపూరి దగ్గర కత్తితో దాడి చేసుకునే వరకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఎన్నికలకి ఇంకా 2 నెలల సమయం ఉండగానే అనేక గ్రామీణ ప్రాంతాలు కూడా, ఆ ప్రాంతాల్లో ఉన్న పార్టీ కార్యకర్తలు, ఉభయ పార్టీల కార్యకర్తలు కూడా డి అంటే డి అనే విధంగా దాడులకు పాల్పడే విధంగా పరిస్థితులన్నీ కూడా మారుతున్న నేపథ్యం. మరొకవైపు ఎన్నికల సంఘం కూడా దీనిపైన సీరియస్గా ఇప్పటికే వార్నింగ్ ఇచ్చినటువంటి వాతావరణం ఉంది. సమస్యాత్మకమైన ప్రాంతాలు, అతి సమస్యాత్మకమైన ప్రాంతాలను కూడా ఇప్పటికే గుర్తించి ఆ ప్రాంతాల్లో నిఘా పెట్టాలనేటటువంటి అంశాన్ని కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీలు, కలెక్టర్లతో కూడా 2 రోజుల క్రితం ముఖేష్ కుమార్ మీనా జిల్లా రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎన్నికలకి ఇంకా నోటిఫికేషన్ రాలేదు, ఎన్నికలకి ఇంకా ఏ విధంగా అయినటువంటి ఏర్పాట్లు జరగనటువంటి నేపథ్యంలో పార్టీల పరంగా జరుగుతున్నటువంటి వివాదాలు, గొడవలు, ఘర్షణలు, దాడులు అనేక గ్రామీణ ప్రాంతాల్లో కూడా భయానకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి అనేక గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఈ దాడులు, ఫ్లెక్సీల వివాదాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా భయానకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వీటిని చక్కదిద్దాలి, ఆయా ప్రాంతాల్లో శాంతియుతమైన వాతావరణాన్ని కల్పించాలని చెప్పేసి ఆ ప్రాంతాల ప్రజలు కోరుతా ఉన్నారు. హరీష. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.